వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు సంతోషంతో గంతులేస్తారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు వేసవి సెలవులను ఆట విడుపుగా భావిస్తారు. తమకు నచ్చిన ఆటలో శిక్షణ పొందుతూ క్రీడల్లో మెలకువలు నేర్చుకుంటారు. పిల్లల తాకిడితో ఈ ఏడాది కూడా క్రీడా శిక్షణ శిబిరాలు కలకల్లాడుతున్నాయి. విజయవాడలో క్రీడా ప్రాధికార సంస్థతో పాటు అటు నగరపాలక సంస్థ అధికారులు సైతం వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఏ క్రీడా మైదానం చూసినా ఉదయం సాయంత్రం విద్యార్థులతో సందడిగా ఉంటున్నాయి. వేసవిలో సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా మైదానాల వైపు పిల్లల్ని ఆకర్షించడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వం సమ్మర్ కోచింగ్ శిబిరాల్ని నిర్వహిస్తోంది. పిల్లల అభిరుచికి తగ్గట్లుగా నచ్చిన క్రీడాంశాల్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు శారీరక, మానసిక దారుఢ్యానికి వేసవి క్రీడా శిబిరాలు దోహదం చేస్తున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్, జూడో, నెట్బాల్, టైక్వాండో, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదును అందిస్తున్నారు. విజయవాడలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రైల్వే స్టేడియం, అజిత్ సింగ్ నగర్లోని ఎంబీపీ స్టేడియం, ఆంధ్ర లయోలా కళాశాల, మహానాడు రోడ్డులోని ఓల్గా ఆర్చరీ అకాడమీ, పడమట కేబీసీ హైస్కూల్, డిఆర్ఆర్ ఎంసీ ఇండోర్ స్టేడియం, పడమటలోని సిహెచ్ఆర్కే స్టేడియం, కృష్ణలంక కేవీకే కేంద్రం, కొత్తపేట హిందూ హైస్కూల్, జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, సత్యనారాయణపురం రైల్వే కాలనీ, పాయకాపురంలో వివిధ క్రీడాంశాలకు సంబంధించి ప్రస్తుతం శిక్షణా శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. ఇక నగరపాలక సంస్థ నేతృత్వంలో గాంధీనగర్, సర్ విజయ్ కొలను, కేఎల్ రావు కొలను, గురునానక్ కాలనీలో ఈతపై శిక్షణ అందిస్తుండగా డిఆర్ఆర్ ఎంసీ స్టేడియంలో, సత్యనారాయణపురం జీవీఎస్ శాస్త్రి పార్కులో, భవానీపురం రోజ్ గార్డెన్స్ లో రోలర్ స్కేటింగ్, పడమట సిహెచ్ఆర్కే స్టేడియంలో బ్యాడ్మింటన్ శిక్షణ విద్యార్థులకు కల్పిస్తున్నారు. వాలీబాల్ మేము సర్వీస్ కానీ, జంప్ సర్వీస్ కానీ, ఫస్ట్ పాస్ కానీ, సెట్టింగ్ కానీ అన్ని సార్ మాకు అంటే చేపించడం జరుగుతుంది. ఇక్కడ మేము బాగా ఫిట్గా ప్రాక్టీస్ చేస్తాం డైలీ. సమ్మర్ క్యాంప్లో మాకు ఇప్పుడు మామూలుగా మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆడాను. ఇలా నేషనల్ ఆడతాకి ఇంకా ఆట ఇంప్రూవ్ వచ్చేటకి చాలా పొద్దున్న సాయంత్రం అన్నీ నేర్పిస్తున్నారు మా సార్. ఇక్కడ మాకు మంచి ట్రైనింగ్ ఇస్తా, మాకు అసలు ఏం లేకుండా ఇప్పుడు ఏమైనా తప్పుంటే చెప్తారు. ఇలాగా వాలీబాల్ కోచింగ్ వస్తున్నాను సమ్మర్ క్యాంప్ కోసం. సమ్మర్ క్యాంప్లో చాలామంది వచ్చి అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సమ్మర్ క్యాంప్ ఎంజాయ్ చేయడానికి ఇంకా బాగా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి వాలీబాల్ ఆడటంలో. సమ్మర్ కోచింగ్ అయితే మనం ఎంజాయ్ చేయడానికి రావచ్చు. ప్లస్ మీరు ఫిట్నెస్ కోసమైనా రావచ్చు, ఆర్ట్ నేర్చుకోవచ్చు. ఇంకా పై గేమ్స్ ఆడటానికి, నేషనల్స్ ఇలా ఆడటానికి యూజ్ అవుతుంది. సార్ మాకు ఇక్కడ మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు, మా దగ్గర ఉండి అందరినీ అబ్జర్వ్ చేస్తారు, అందరికీ చెప్తారు. నేను లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ చేసి అండర్-14 స్టేట్ మీట్ ఆడాను. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ సమ్మర్ క్యాంప్ చేసి నెక్స్ట్ ఇయర్ అండర్-17 నేషనల్ ఆడాలనుకుంటున్నాను. పిల్లల్లో అంతర్లీనంగా దాగి ఉన్న క్రీడా నైపుణ్యాల్ని వెలికి తీసేందుకు మరోవైపు శిక్షకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 6 ఏళ్ల వయసు నుంచి ఇంటర్ పిల్లల వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులకు వస్తున్న విద్యార్థులకు వారి అభిరుచి, ఆసక్తిని బట్టి శిక్షణ అందిస్తున్నారు. చాలా మంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్తోనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బాగా వస్తున్నారు అండ్ చాలా కష్టపడుతున్నారు. అండ్ వాళ్ళు ఫ్యూచర్ సక్సెస్ కోసం మేము కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం యాజ్ ఏ కోచెస్గా. పోయిన సంవత్సరం 40 మంది ఉంటే సరే 60 మంది దాకా వచ్చారండి పిల్లలు. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళకి స్కిల్స్, టాక్టిక్స్ అని చెప్తున్నాండి. మార్నింగ్ ఫిట్నెస్, స్కిల్ ప్రాక్టీస్ జరుగుతుంది. మాకు కొంతమంది దాతలు ఉన్నారండి, వాళ్ళ సహాయంతో మేము మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళకి డైట్ స్పాన్సర్ చేస్తున్నాం. స్పోర్ట్స్ అనేవి పిల్లలకి మానసిక ఉల్లాసానికి, యూనిటీగా ఉండడం ఎలా అనేది, కాంపిటేటివ్ నుంచి ఎలా మనం బయటపడాలనేది ఇది తెలియజేస్తుంది అనేది నా ఉద్దేశము. వేసవి సెలవులు ముగిసేలోపు ఏదో క్రీడాంశంలో తర్ఫీదు పొంది వెళ్లేందుకు విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు వేసవి క్రీడా శిబిరాలు నాంది పలకనున్నాయి అనడంలో సందేహం లేదు.